హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం కింద 13,000 రూపాయలు ఇంకా జమ కానిటువంటి వాళ్ళందరికీ సంబంధించి ప్రభుత్వము తాజాగా గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగింది. సో ఇప్పటి వరకు పెండింగ్లో ఎవరికైతే ఉన్నాయో ఈ యొక్క పెండింగ్ నిధులన్నింటినీ కూడా మూడో విడతలో జమ చేయాలని కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇందుకు గాను ప్రభుత్వం నుంచి తాజాగా ఒక సమాచారం కూడా రావడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనితో పాటుగా ఈ మూడో విడతలో విడుదల చేయబోయేటువంటి నిధులైనటువంటివి ఎవరెవరికి జమ అవుతాయి అండ్ అదేవిధంగా ఏ తేదీ నుంచి బ్యాంక్ అకౌంట్స్కి జమ అవబోతున్నాయి, ఈ వివరాల గురించి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. దీంతో పాటుగా మీరు ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్లో మీకు ఏం చూపిస్తుంది అనే విషయం గురించి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టి అయితే తెలియచేయండి. దాన్ని బట్టి కూడా నేను మీకు కామెంట్లో రిప్లై అయితే ఇస్తాను, ఎవరెవరికి అమౌంట్ పడుతుంది, ఎవరెవరికి అమౌంట్ అనేటువంటిది పడదు అనే విషయాల గురించి. ఓకేనా? సో దీంతో పాటుగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టేస్తున్నాను. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తల్లికి వందనం పెండింగ్ నిధుల మీద ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. ఓకేనా? సో మనకు పెండింగ్లో ఉన్నటువంటి ఈ రికార్డ్స్ని క్లియర్ చేయమని గ్రామ వార్డు సచివాలయం అధికారులకు కీలకమైన ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ గురించి అయితే చూద్దాము. దాని తర్వాత ఎవరెవరికి నిధులు అనేటువంటివి జమ అవబోతున్నాయో కూడా మీకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో మనకు రాష్ట్రంలో ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి మదర్ ఈకేవైసీ పెండింగ్లో ఉన్నటువంటి 564 రికార్డ్స్ను వెంటనే క్లియర్ చేయాలని అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. వీటితో పాటుగా ఈ యొక్క 10,896 గవర్నమెంట్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ గ్రీవెన్స్ పెండింగ్ రికార్డ్స్ను కూడా క్లియర్ చేయాలని చెప్తూ ఉన్నారండి. ఓకేనా? సో ప్రభుత్వ ఉద్యోగులు, దాని తర్వాత ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకునేటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి 10,896 రికార్డ్స్ను కూడా క్లియర్ చేయాలని చెప్తున్నారు. అది కూడా రేపటి రోజు వరకు, అంటే ఈ నెల 15వ తారీఖు లోపల క్లియర్ చేయాలని అయితే చెప్పారనమాట. ఓకేనా? సో మనకు ఓవరాల్గా వచ్చి ఈ యొక్క పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకు సంబంధించి రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి అంటే 39,285 రికార్డ్స్ అయితే ఉన్నాయండి పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు. అది వచ్చేసి మొదటి విడతకు సంబంధించి కావచ్చు అండ్ అదేవిధంగా రెండో విడతకు సంబంధించి కావచ్చు. ఈ రెండు విడతల్లో ఇప్పటి వరకు పేమెంట్ ఫెయిల్ అయినటువంటి రికార్డ్స్ వచ్చేసి 39,285 అయితే ఉన్నాయి. వీటన్నిటిని కూడా సెప్టెంబర్ 15వ తారీఖు లోపల క్లియర్ చేసి వీళ్ళందరికీ సంబంధించి మూడో విడత కింద నిధులైనటువంటి వాటిని జమ చేయాలని అయితే ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఓకేనా? అయితే ఈ పెండింగ్ బకాయిలు అనేటువంటివి ఎప్పటి నుంచి జమ అవుతాయి, ఎవరెవరికి జమ అవబోతున్నాయి, ఈ వివరాల గురించి అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. చాలామందికి ఈ ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు మనకు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపిస్తుంది, పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది అండ్ అదేవిధంగా పేమెంట్ టు బి ఫెయిడ్ అని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి మీ యొక్క వివరాలు అనేటువంటివి 2025 డేటాబేస్లో చేర్చబడలేదని చూపిస్తుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చాలామంది వరకు ఈ ఆర్టీఈ సీట్ కింద పేమెంట్ అనేటువంటిది హోల్డ్లో పెట్టున్నామని కూడా చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చాలా వరకు అయితే స్టేటస్లు అయితే చూపిస్తున్నాయి. సో వీళ్ళందరికీ సంబంధించి అమౌంట్స్ అనేటువంటివి పడతాయా లేదా, ఎవరెవరికి జమ అవుతాయి, ఆ వివరాల గురించి అయితే చూద్దాము. సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి అండ్ అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి గ్రీవెన్స్ ఎవరైతే పెట్టుకో ఉంటారో వాళ్ళకైతే జమ కాబోతున్నాయి అనమాట. దీంతో పాటుగా పేమెంట్ టు బి పెయిడ్ అని ఎవరికైతే ఆన్లైన్ స్టేటస్లో చూపిస్తుందో వాళ్ళకు కూడా ఈ మూడో విడతలో పెండింగ్ నిధులు అనేటువంటివి అయితే జమ అవుతాయి ఖచ్చితంగా. దాంతోపాటుగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ అని ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని చూపిస్తున్నటువంటి వాళ్ళకైతే చూపిస్తాయి. సో చాలామందికి ఈ యొక్క పేమెంట్ హోల్డ్ బై ఆర్టీ సీట్ అని చూపిస్తుంది కదా, వీళ్ళకైతే అమౌంట్ అనేటువంటిది అయితే జమ కాదనమాట. ఎందుకంటే మీ యొక్క పిల్లలు అనేటువంటి వాళ్ళు ఫ్రీ సీట్ కింద జాయిన్ అయినట్లయితే ఆర్టీఈ ఫ్రీ సీట్ కింద అటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా జమ కావండి. సో ఇన్ కేస్ మీకు రాంగ్ ఎంటర్ అయినట్లయితే, అంటే తప్పుగా అక్కడ మెన్షన్ చేస్తున్నట్లయితే, మీరు కనుక గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే సో మీకు ఈ అమౌంట్ అనేటువంటిది జమ అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో మీకు గ్రీవెన్స్ పెట్టుకున్నా కానీ మీరు ఈ యొక్క ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఈ సీట్ అనేటువంటిది అలర్ట్ అయిందని మీకు చూపిస్తుంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఓకేనా? సో అలా రిమూవ్ చేసుకునేటువంటి వాళ్ళకి మాత్రమే ఆర్టీఈ కింద చూపించేటువంటి వాళ్ళకు, తప్పుగా చూపించేటువంటి వాళ్ళకు అమౌంట్ అనేటువంటిది జమ కావడం అయితే జరుగుతుంది.
ఓకేనా. సో ఇక ఫైనల్గా వచ్చేసి ఎవరెవరికి అమౌంట్ అనేటువంటిది అయితే జమ అవుతుందో 3వ విడతలో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కూడా అడగండి. నెక్స్ట్ ఇకపోతే ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ అదేవిధంగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యి ఉంటారో, అడ్మిషన్ కంప్లీట్ చేసుకుంటారో, వీళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఎవరికైనా జమ కాకపోయినట్లయితే వీళ్ళకి కూడా 3వ విడతలు అయితే నిధులు అనేటువంటివి జమ అవుతాయన్నమాట. ఓకేనా. సో ఇక ఆర్టీ కింద ఫ్రీ సీట్ వచ్చినటువంటి వాళ్ళకు జమ అవ్వు అనమాట. అయితే ఈ యొక్క డబ్బులు అనేటువంటివి ఎప్పటి నుంచి జమ అవుతాయి? సో మనకు ఈ నెలాఖరు నుంచి ఈ 3వ విడత కింద పెండింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ సంబంధించి అమౌంట్స్ అనేటువంటివి అయితే జమ కాబోతున్నట్లు సమాచారం అండి. ఓకేనా. సో ముందు రోజుల్లో దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం వచ్చినా కూడా మన ఛానల్ నుంచి అయితే మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో ఇదివరకే మన ఛానల్ అయితే అప్లోడ్ చేశానండి ఈ తల్లికి వందనం సంబంధించి ఒక వీడియో. ఓకేనా. అందులో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి 325 కోట్ల రూపాయలను నారా లోకేష్ గారు అయితే విడుదల చేసే ఫైల్ మీద సంతకం అయితే చేశారని. సో ఓకేనా. సో ఈ యొక్క పెండింగ్ నిధులను కూడా ఆల్రెడీ విడుదల చేశారు కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ చేస్తే మీకు అమౌంట్స్ అనేటువంటివి అయితే జమ అయిపోతాయి ఖచ్చితంగా కూడా. ఓకేనా. సో ఇంకా ఎవరైనా ఈ యొక్క నిధులకు సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోకుండా ఉన్నట్లయితే వీలైనంత త్వరగా గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. అంటే మేము అర్హులమి, మాకు అమౌంట్ అనేటువంటిది పడుతుంది అని ఎవరైనా అనుకున్నట్లయితే తప్పకుండా గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి. గ్రీవెన్స్ పెట్టుకుంటే వాళ్ళు వెరిఫికేషన్ చేశాక మీకు అర్హుల అనర్హులని గుర్తించి అమౌంట్ అనేటువంటిది జమ చేస్తారనమాట. ఓకేనా. సో ఈ విధంగా అయితే ఉన్నాయి తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి అప్డేట్స్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో అడగండి. ముందు రోజుల్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకునేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.